హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. శనగపిండి 1 కప్ తీసుకోవాలండి. 1 స్పూన్ వరిపిండి వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ అండి, చిన్న స్పూన్ కారం, వామ్ అండి, సోడా అండి, తినే సోడా, కొంచెం తినే సోడా. ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి. బజ్జీ బ్యాటర్లా కలుపుకోవాలి. వదిన ఏం చేస్తున్నావు? వంకాయ బజ్జీ అడిగావు కదా, వంకాయ బజ్జీ వేస్తున్నానమ్మ నీకోసం. అయ్యో, ఎప్పటి నుంచి అడుగుతున్నా ఇప్పుడు వేస్తున్నావు వదిన? అవును మరి అలా నీకోసం ఇవాళ వేస్తున్నాను. బాగుంటుందా వదిన? నువ్వే చూసి చెప్పాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఏదో సరదాగా అడిగాను వదిన, నువ్వు నిజంగా వేసి చూపిస్తున్నావు. మరదలు అడిగాక చేయకుండా ఉంటానా? అవునా వదిన? సరే వదిన, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వదిన. ఓకే. ఇదిగో అమ్మ, స్టఫింగ్ అయితే రెడీ అయింది మరదల. ఇదిగో అమ్మ వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంకాయ బజ్జీ వేసేద్దాం. పచ్చిమిరకాయ బజ్జీలు అనే వదిన, వంకాయ బజ్జీలు కూడా? పచ్చిమిరకాయ బజ్జీలకి అయితే వాము అవి పెట్టుకుంటాం. వంకాయ బజ్జీలకి అయితే స్టఫింగ్ నేను సింపుల్గా చెప్తాను, అలా చేద్దాం. లోపల చప్పగా ఉండకుండా ఉంటుంది. చూద్దు కానీ. సరే వదిన, చూస్తాను. ఇదిగో మా వంకాయ స్టఫింగ్లోకి కారం, ఉప్పు, సాల్ట్ ఏంటంటే లోపల పచ్చిగా లేకుండా చప్పగా లేకుండా ఉంటుందని ఇలా చేస్తున్నాను. సింపుల్గా తేల్చేస్తున్నాను అంతే. కొంచెం లోపల టేస్ట్ కోసం వాము కూడా వేసుకుంటున్నాను. కారం, సాల్ట్, వాము, అంతే స్టఫింగ్. ఇదిగమ్మ, ఈ వంకాయలని వేసే ముందే కట్ చేసుకోవాలి. ఏ వదిన? ముందే కట్ చేసి ఉంచుకుంటే కండ వచ్చేస్తుంది, చేదు వచ్చేస్తుంది, బాగోదు. వంకాయలు మట్టుకి ఇలాగే నీట్గా కట్ చేసుకొని అప్పటికప్పుడే బ్యాటర్లో ముంచుకొని వేసుకోవాలి. ఈ మసాలా ఇలా లోపల ఇలా పెట్టేసుకోవాలి, చప్పగా ఉండకుండా ఉంటుంది. నేనైతే సింపుల్గా చెప్తున్నాను స్టఫ్. ఇలా అయితే చప్పగా లేకుండా ఉంటుంది, లోపల మగ్గుతుంది కదా. ఇలా పెట్టేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా ముంచుకొని చక్కగా నూనె బాగా కాగనిచ్చి అలా వేసుకోండి. ఓకేనా? ఓకే. ఇదిగో ఇలా వేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. వీటిని వంకాయలు కదా, లోపల కూడా మగ్గాలి కదా, బాగా వేగించుకోవాలి. నూనె బాగా కాగాక వేసుకుంటే బాగా మగ్గుతాయి. బాగా వేగించేసావా? ఇదిగో అమ్మ మరదలా, చూసావా? అసలు నూనె కూడా లాగలేదు. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. చాలా బాగుంది నా, కారం కారంగా లోపల. నేను ఎందుకు పెట్టావు అనుకున్న కారం. చాలా బాగుంది వదిన. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వదిన, నా కోసం చేసినందుకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ఉందో చేసుకొని మాకు కామెంట్ పెట్టండి. వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.